హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన మారిన మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. డోర్ బెల్ 3 సార్లు మోగింది. మంత్రపుష్పం చదువుతున్న సుభద్రమ్మ పని మనిషిని తిట్టుకుంది. ఎందుకంటే 3 సార్లు బెల్ మోగితే పని మనిషి వచ్చిందని అర్థం. తను తన భార్య ఆఫీస్కి వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న తల్లి అపరిచితులు బెల్ల కొడితే గబుక్కును తలుపు తీయకుండా కొడుకు ప్రదీప్ చేసిన కోడది. ఆలోచన అయితే బాగానే ఉంది గాని పని మనిషి ఆ టైంకి రావడమే నచ్చలేదు సుభద్రమ్మకి. ఆవిడ పూజ చేసుకునే టైము, పని మనిషి వచ్చే టైము ఒకటే మరి. వస్తున్నా మహాతల్లి, పెంద్రాలే రమ్మని ఎన్నిసార్లు చెప్పినా నీ టైం నీదే. దేవుడి ముందరున్న నైవేద్యాన్ని అవతల పెట్టి దేవుడు అలమర మూస్తూ పని మనిషిని విసుక్కుంటూ వెళ్లి తలుపు తీసింది సుభద్రమ్మ. పని మనిషి లోపలికి రాగానే తలుపు మూయబోతుంటే, పూజ అయిందా పెద్దమ్మగారు అంటూ ఎదురింటి మెర్సీ పలకరించింది. శనివారం పొద్దుటే నీ దర్శనం, అపచారం అనుకుంటూ మనసులోనే చెంపలు వేసుకుంది సుభద్రమ్మ. మెర్సీ ఇంకా స్నానం చేయలేదనుకుంటా. నలిగిన నైటి, చెదిరిన జుట్టుతో ఉన్నామని చూసి, నాకు పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకోవడం అలవాటు, కొంచెం అతిశయంగా అంది సుభద్ర. అవును, టైం 10 అవుతోందిగా, ఇంకా స్నానం కాలేదు. మెర్సీ వంక అదోలా చూస్తూ అంది సుభద్రమ్మ. ఇంకా లేదు పెద్దమ్మగారు, ఇప్పుడే టిఫిన్ చేశాను. మీలాగా పెంద్రాల స్నానం చేసే అలవాటు నాకు లేదు. నా స్నానం అయ్యేసరికి 11 అవుతుంది. ఆ అమ్మాయి ఇంకా ఏదో చెప్పబోయింది. వస్తానమ్మా, పనమ్మాయికి బట్టలు ఉతకడానికి వెయ్యాలి, దగ్గరుండి పని చేయించుకోవాలి, లేకపోతే ఈ పనివాళ్లు పని సరిగ్గా చేయరు అంటూ తలుపేసేసింది సుభద్రమ్మ. చుట్టుపక్కల ఎవరితోనూ కలుపుగోలుగా ఉండదు సుభద్ర. వారెవరూ తమ కులం కాదని వారితో అంటి ముట్టనట్టే ఉంటుంది. ఆ మాటకొస్తే అసలు ఆ అపార్ట్మెంట్లోకి రావడమే ఆమెకిష్టం లేదు. ఏదైనా ఇండివిడ్యువల్ హౌస్ తీసుకోరా అంది కొడుకు ప్రదీప్తో. రోజులు అసలే బాగలేవు. నేను నీ కోడలు మా ఆఫీస్కెళితే ఒక్కదానివి ఉండాలి కదా. అపార్ట్మెంట్ అయితే భయం ఉండదు. ఇండివిడ్యువల్ ఇల్లైతే నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉన్నావు అని ఇంటికి చేరే వరకు నాకు టెన్షనే అంటూ అపార్ట్మెంట్ కొన్నాడు కొడుకు. వెధవ అపార్ట్మెంట్. ఇంటి యజమాని నుండి పనివాడు పాకివాడు దాకా అందరూ ఎంట్రన్స్ లోంచే రావాలి. రోజు వచ్చే పని మనిషి కూడా దేవతార్చన ముందు నుండే నడిచి వెళుతుంది. మా కాలంలో ఇంత అనాచారం ఉందా? ఎక్కడో పెరట్లో బావిగట్టున పని మనిషి గిన్నెలు తోమి బోర్లిస్తే అన్నీ మళ్లీ తొలిచి లోపలికి తెచ్చేది తను. మరి ఇప్పుడో పని మనిషి వంటింటి సింకులోని గిన్నెలన్నీ తోమేస్తుంది. ఏదో చాదస్తం కొద్దీ తను మళ్లీ తొలుస్తుంది గాని అదే తన కోడలైతే అలానే వాడేస్తుంది. తనేదైనా చెప్పబోతే, మీది మరీ చాదస్తం అత్తయ్యా, హోటల్లో తిరగడం లేదు, వాడు పళ్ళాలు గ్లాసులు శుభ్రంగా కడుగుతాడా ఏమైనా అంటుంది. వాళ్ళకే బయటకెళ్ళొస్తారు, నలుగురితో కలిసి పని చేస్తారు కాబట్టి తనలాగా పెద్ద పట్టింపులుండవు. టైంకి వండుకోవడం, సంపాదించడం అవే ముఖ్యం వాళ్ళకి. తనకి మాత్రం ముళ్ల మీద ఉన్నట్టే ఉంటుంది. పైగా ఇక్కడ వీళ్ళ అపార్ట్మెంట్కి ఎదురుగా క్రిస్టియన్స్, పక్కన మరాఠీ కుటుంబం, అవతల వేరే కులం వాళ్ళు. ఒక్కళ్ళు తమ కులం వాళ్ళు లేనందుకు రోజూ విచారిస్తూనే ఉంటుంది సుభద్రమ్మ. వాళ్లతో కలిస్తే తన ఆచారం అడుగంటిపోతుందని వాళ్లతో అంటి ముట్టనట్టు ఉంటుంది. వాళ్ళ పిల్లలెవరైనా ఆడుకుంటూ ఇంటికొచ్చినా వాళ్ల తల్లులు అక్కడ లేకపోతే గుడ్లురిమి గడప బయటికి పంపించేస్తుంది. నువ్విలా ఉంటే ఎలాగమ్మా? అందరితో కలిసి ఉండాలి, ఒక్కరితే ఉంటావు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకు తెలియదుగా. మన కులం కాకపోయినంత మాత్రాన వాళ్ళు మాత్రం మనుషులు కారా అని కొడుకు హెచ్చరిస్తూనే ఉంటాడు. పోనీలేరా, ఎప్పుడో ఏదో అవసరం వస్తుందని ఇప్పటి నుంచి అందరినీ కలుపుకొని తిరగటం నా వల్ల కాదురా. అయినా రోజు ఆ దేవుడికి అర్చన చేస్తున్నారుగా, ఏదైనా ఆపదొస్తే ఆయనే చూసుకుంటాడులే అంటుంది సుభద్రమ్మ. టీవీ చూస్తోంది సుభద్రమ్మ. పని మనిషి ఇల్లు తుడుస్తోంది. ఇంతలో తలుపు చప్పుడైంది. తప్పదన్నట్లుగా లేచింది సుభద్రమ్మ. తలుపు తీయగానే అవతల ఇంట్లో ఉంటున్న 10 ఏళ్ల పాప అయేషా వచ్చింది. గిన్నె నిండా పాయసం పట్టుకుని తెచ్చిచ్చింది. ఎందుకమ్మా ఇప్పుడు అంది సుభద్రమ్మ ఆ గిన్నె ముట్టుకోకుండానే. ఇవాళ నా బర్త్డే, మమ్మీ చేసింది అంది అయేషా. అలాగా, ఆ టీపాయ్ మీద పెట్టి వెళ్ళు అంది సుభద్రమ్మ. గిన్నెని టీపాయ్ మీద పెట్టి వెళ్లిపోతున్న అయేషాకి ఫ్రిడ్జ్ లో ఉన్న స్వీట్స్ ప్యాకెట్ ఇచ్చింది ఆమె. ఆ పిల్ల వెళ్లిపోయాక, ఇదిగో మంగమ్మ అంటూ పనమ్మాయిని పిలిచి, నీకు తెలుసుగా మేమిలాంటివి తినమని, ఆ పాయసం నీ గిన్నెలో పోసుకొని గిన్నెని కడిగే, నువ్వు వెళ్లేటప్పుడు ఆ గిన్నె ఆ పాప వాళ్ళ ఇంట్లో ఇచ్చేసుకో అంది. పైకి తేలుతున్న జీడిపప్పు కిస్మిసలతో చిక్కటి పాలతో చేయబడిన సేమియా పాయసం చూడగానే మంగమ్మ కళ్ళు మెరిశాయి.
తమలాంటి పద్ధతి గలోరు అలాంటి తినరని నాకు తెలవదా అమ్మా అంటూ మంగమ్మ ఆ పాయసం తన గిన్నెలో పోసుకుంది. నీ మొహం, ఇప్పుడేం చూసావు నా మడి ఆచారము? నిప్పులు కడిగే వంశం మాది. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్న చందంగా గొప్పగా చెప్పింది సుభద్రమ్మ. ఆ రోజు పొద్దుట్నుంచి ముసురు వాన, ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. రాత్రి 9 అవుతున్నా కోడలు ఇంకా ఇంటికి రాలేదు. సుభద్రమ్మ మనసు ఆందోళనతో నిండిపోయింది. ఏరా, ఇంకా ఉమ్మ ఇంటికి రాలేదు? నాకు భయంగా ఉంది. ఆఫీస్కోసారి ఫోన్ చేసి కనుక్కో అంది సుభద్రమ్మ కంగారు పడుతూ. వర్షం తగ్గే వరకు ఎక్కడైనా ఆగి ఉంటుంది, కంగారు పడుకు, వస్తుందిలే. తనకి లోపల కంగారుగానే ఉన్నా అది బయటపడకుండా తల్లికి ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు ప్రదీప్. ఏ మనుషులో ఏమో, ఇంటి దగ్గర వాళ్ళు కంగారు పడతారని కూడా తెలియదు దానికి. ఎందుకు లేట్ అయిందో ఓసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. కోడల్ని విసుక్కుంటూ బాల్కనీలో నించుని వచ్చిపోయే వాహనాలను చూస్తోంది సుభద్రమ్మ. తమ కాంపౌండ్ గేటు ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కోడల్ని చూశాక కుదుటపడింది ఆమె మనసు. గబగబా వెళ్లి తలుపు తీసింది. ఏమిటి ఇంత ఆలస్యమైంది? గుమ్మంలోనే అడిగేసింది. మా కొలీగ్ ఒక ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది అత్తయ్య. ఆయన హాస్పిటల్లో చేర్పించొచ్చేసరికి లేట్ అయింది. ఇంకా అక్కడే నించుంటే ఇంకెన్ని ప్రశ్నలు వేస్తుందనని అత్తగారిని తప్పించుకొని గబగబా టవల్ అందుకొని బాత్రూంలోకి వెళ్లిపోయింది ఉమా స్నానం చేసి రావటానికి. ఆ రోజు రాత్రి దగ్గు రావటంతో కాసిన మంచినీళ్ళు తాగి పడుకుందామని లేచింది సుభద్రమ్మ. కొడుకు కోడలు ఇంకా నిద్రపోలేదులా ఉంది. వారి గదిలోంచి వస్తున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఎవరికి హార్ట్అటాక్ వచ్చింది? ఏ హాస్పిటల్లో చేర్చారు? అడుగుతున్నాడు ప్రదీప్. హార్ట్అటాక్ వచ్చిన మాట నిజమే, కానీ హాస్పిటల్లో చేర్చడం అబద్ధం అంటోంది ఉమా. అదేమిటి అమ్మతో అలా చెప్పావు? ప్రదీప్ అడిగిన ప్రశ్నకు సుభద్రమ్మల కుతూహలం పెరిగిపోయింది. కోడలు ఏం చెబుతుందోనని. మరేం చేయమంటారు? మా కొలీగ్ రామశాస్త్రి అని ఒక ఆయన ఉన్నారులేండి. మరీ పెద్ద వయసేం కాదు, 50 దాటాయి అంతే. హార్ట్అటాక్ వచ్చి ఆఫీస్లోనే పోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదు పాపం. ఆఫీస్ స్టాఫ్ అంతా అక్కడే ఉండి డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. నేను ఉండిపోయాను. ఆ సంగతి చెప్తే అత్తయ్య నన్ను కట్టుకున్న బట్టలతో హ్యాండ్ బ్యాగ్ కూడా తడిపించి తలారా స్నానం చేస్తే గాని ఊరుకోరు. నాకసలే తల స్నానం పడదు, జలుబు తుమ్ములు పట్టుకుంటాయి. అలాంటిది ఈ ముసురు వర్షంలో తల మీద స్నానం చేస్తే, అది ఈ చెలిరాత్రి వేళ, వారం రోజులు పడకేయడం ఖాయం. అందుకే ఆవిడ ఇంకేం ప్రశ్నలు వేస్తుందోనని గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాను అంది ఉమా. పోనీలే, మంచి పని చేశావు. ఎవరు ఎంతలా చెప్పినా అమ్మ మారదు, ఆవిడ చాదస్తము మారదు అంటున్నాడు ప్రదీప్. కొడుకు కోడలు సంభాషణ విన్న సుభద్రమ్మకి ఒళ్ళు మండిపోయింది. కలికాలం, చివరికి అబద్ధాలు చెప్పే స్థితికి దిగజారిపోయారు. మడి ఆచారం మంటగలిసిపోతున్నాయి. సంపాదించడం, తినడం, తిరగడం ముఖ్యం వీళ్ళకి. తన మంచం మీదకొచ్చి పడుకుంటూ అనుకుంది ఆమె. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్లగానే ఇల్లు పసుపు నీళ్లతో శుద్ధి చేసింది. దుప్పటి కర్టన్లు తడిపింది. పనమ్మాయి చేత ఆరేయించింది. తలారా స్నానం చేసింది. అప్పుడు గాని ఆవిడ మనసు శాంతించలేదు. పొద్దున వండిన వంటంతా పనమ్మాయికిచ్చి తను మళ్లీ వండుకుంది. అన్నం తిని పడుకునేసరికి మధ్యాహ్నం 2 దాటింది. డోర్ బెల్ మోగుతుంటే మెలకు వచ్చింది ఆమెకి. మంచి నిద్రలో లేచిందేమో. ఆ నిద్ర కళ్ళతోనే తలుపు తీసింది. ఎదురుగా 2 ఆగంతకులు. ఎవరు అని సుభద్రమ్మ అడిగేలోపే ఆవిడ్ని నెట్టుకుంటూ లోపలికొచ్చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్లు భోజనాలై పడుకున్నారేమో. అపార్ట్మెంట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. వచ్చిన వాళ్లలో ఒకడు లోపలికి రాగానే తలుపు మూసి బోల్ట్ పెట్టేశాడు. ఇంకొకడు జోబులోంచి కత్తి తీశాడు. సుభద్రమ్మకు పై ప్రాణాలు పైనే పోయాయి. అరిచావో చంపేస్తాను, సుభద్రమ్మను బెదిరించాడు వాడు. ఇంకొకడు ఆవిడ మెడలో చంద్రహారం లాగేశాడు. చేతి గాజులు లాగేశాడు. ఆ గాజులు తీయడంలో కోసుకొని రక్తం కూడా వచ్చింది. తీ, బీర్వతాళాలు తీ, సుభద్రమ్మను మెడ మీద కత్తి ఆనిస్తూ కర్కశంగా అన్నాడు ఒకడు. కొడుకు కోడలు జీతాలు తెచ్చి బీరువాలో దాచారు ముందు రోజే. 1 రోజుల కష్టార్జితం కళ్ల ముందే దోచుకుపోతుంటే ప్రాణం కొట్టుకుపోయింది. భయంతో గుండెదడ ఆయాసం వస్తోంది. టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది. అరిస్తే ఎక్కడ ప్రాణాలు తీసేస్తారోని నోరెత్తకుండా ఉండిపోయింది. నీరసం కమ్ముకురాగా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది. తరువాత ఏమైందో ఆమెకు తెలియదు. పెద్దమ్మగారు, కళ్ళు తెరవండి, ఆప్యాయంగా పిలుస్తోందో గొంతు. అమ్మా, లేవండి, పక్కవాటాలో మరాఠీ చాచి గొంతులా అనిపించింది సుభద్రమ్మకి. మెల్లగా కళ్ళు విప్పి చూసింది.
ఎదురుగా కొడుకు కోడలు, ఆ ప్రక్కనే ఎదురింటి మెస్సీ భర్త డేవిడ్, ఆ పక్కన వాచ్మ్యాన్ మస్తాన్. అందరూ ఆతృతగా తన వంకే చూస్తున్నారు. గాయపడిన తన చేతులకి ఆయింట్మెంట్ రాస్తోంది అయేషా. ఈ వేడిపాలు కాస్త తాగండి పెద్దమ్మగారు. పాలు తెచ్చి సుభద్రమ్మ చేతికి అందించింది మెర్సీ. ఆమెకు కులమతాలు గుర్తుకు రాలేదు. తన మీద వాళ్లు కురిపిస్తున్న ఆప్యాయతకి కృతజ్ఞతగా ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భయపడకండి, మీకేమీ కాలేదు అనునయంగా అన్నారు ఎవరో. వాళ్ళు ఆ రౌడీ వెధవలు స్ఫురణకు వచ్చినట్లుగా అన్నదామె. వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాం అన్నాడు డేవిడ్. అయితే మా డబ్బు బంగారం అందామే అనుమానంగా. అన్నీ దొరికాయి డేవిడ్ గారి దయవల్ల అన్నది కోడలు ఉమా. అసలేం జరిగింది? ఉమా చెప్పడం మొదలుపెట్టింది. డేవిడ్ గారు ఊరు నుండి వస్తున్నారట. వీధి మలుపు తిరిగి వస్తుండగా మన గేట్ ముందు బైక్ ఆపుకొని 2 వ్యక్తులు సెల్లార్లోకి రావటం చూశారట. ఎవరి తాలూకా మనుషులు అనుకున్నారట మొదట. కాని నెంబర్ ప్లేట్లని బైక్ ను చూసేసరికి ఆయనకు అనుమానం వచ్చిందట. ఆయన మెట్లెక్కి పైకొచ్చి మన కారిడార్లోకి రాగానే వాళ్ళిద్దరూ మన అపార్ట్మెంట్లోకి రావటం చూశారట. వచ్చిన వాళ్ళు ఇంటి ముందు చెప్పులు విడవకపోవడం, పైగా వచ్చి రాగానే తలుపు మూసుకోవడం, అంత దూరం నుంచి గమనించగానే ఆయన అనుమానం బలపడిందట. తలుపు కొట్టి పిలుద్దామనుకున్నారట. కాని అలా చేస్తే ఆ ఆగంతుకులు మీకేమైనా హాని తలపెడతారేమోనని సైలెంట్ గాని ఇరుగు పొరుగు వారిని పిలుచుకొచ్చారట. అందరూ మన గుమ్మం ముందే చప్పుడు చేయకుండా వెయిట్ చేశారట. డబ్బు బంగారం మూటగట్టుకుని ఆ రౌడీలు బయటికి రాగానే వాచ్మెన్ సాయంతో పట్టుకున్నారు. పాపం ఆ దొంగ వదవలతో తలపడినప్పుడు జరిగిన ఘర్షణలో మస్తాన్కి డేవిడ్కి గాయాలయ్యాయి. ఉమా చెప్పటం పూర్తి చేసింది. ఇన్నాళ్ళు కులాలు మతాలు పేర తనకు పట్టిన మూర్ఖత్వం వదిలిపోయినట్టనిపించింది సుభద్రమ్మకి. ఎవరి కులం వాళ్ళకి ఎక్కువేగా మరి. ఎవరికి వారాలు అనుకుంటే ఎవరికి ఎవరూ మిగలరు. అంతరాత్మ ప్రబోధంలా అనిపించింది సుభద్రమ్మకి. బాబూ, చిన్నవాడివని ఊరుకున్నాను గాని నీవు మాకు చేసిన సహాయానికి దండం పెట్టాలనిపిస్తోంది అన్నదామె డేవిడ్ను ఉద్దేశించి. అయ్యో, అంత మాట అనకండమ్మా, మీరు మాకు తల్లిలాంటివారు అభిమానంగా అన్నాడు అతను. సర్వమత సమ్మేళన సభలా ఉంది సుభద్రమ్మగారిల్లు. చుట్టుపక్కల వారందరినీ పిలిచి తన స్వహస్తాలతో వంట చేసి అందరికీ భోజనాలు పెట్టింది సుభద్రమ్మ. అమ్మా మారిపోయింది సంతృప్తిగా అన్నాడు ప్రదీప్. కాలం మారిపోతోంది. మనుష్యుల్లో నేర ప్రవృత్తి పెరిగి దోపిడీలు పెరిగిపోయాయి. మనుష్యులు భద్రత కోరుకుంటున్న నేపథ్యంలో అపార్ట్మెంట్ కల్చర్ ప్రత్యామ్నాయంగా నిలిచింది. పూర్వకాలంలో ఒక కుటుంబం ఉండేంత స్థలంలో ఇప్పుడు 4-5 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఇవ్వడానికి సుభద్రమ్మ లాంటి పాతతరం వారికి ఘర్షణ తప్పదు. విశాలమైన పెరడు, వేప చెట్టున్న లోగిలిలో పెరిగిన వారు ఈ ఇరుకు గదులకే పరిమితం అవడం కష్టమే. ఏదో ఒక అనుభవం జరిగితే తప్ప వారు మారలేరు మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.